ఈరోజు మనము 10th క్లాస్ ఎకనామిక్ చాప్టర్ ప్రపంచీకరణ, భారత ఆర్థిక వ్యవస్థ, గ్లోబలైజేషన్, ద ఇండియన్ ఎకానమీలో ఒక భాగమైన భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావము, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ గురించి, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావము, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. ఈ యొక్క ప్రపంచీకరణ వల్ల ఏ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. వీటిలో ఏవి బెనిఫిట్ పొందాయి, ఏవి లాస్ను పొందాయి, ఎలా ప్రపంచంలో వరల్డ్ యొక్క ట్రేడ్ ఏ విధంగా ప్రభావితమైంది అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, గ్లోబలైజేషన్ అంటే నీకు హద్దులు లేని వ్యాపారం అనమాట. నీకు నీకు సరిహద్దులు అనేవి ఉండవు. సరిహద్దులు లేకుండా వ్యాపారం అనేది విస్తరిస్తుంది అనమాట. అంటే వరల్డ్ వైడ్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫ్రీగా నీకు మూవ్ అవుతాయి అనమాట. కాబట్టి సరిహద్దులు లేని వ్యాపారంగా మనం చెప్తా ఉన్నాం. నో బౌండరీస్ అనేవి ఉండవన్నమాట. ఏ దేశమైనా వ్యాపారం చేసుకోవచ్చు. దీని కొరకుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని స్థాపించారు. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ యొక్క మెంబర్స్కి అంతా కూడా, బిజినెస్ అంతా కూడా వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ చేసేదానికి కావాల్సిన ఆపర్చునిటీస్ అంతా కూడా కల్పిస్తుంది. ఈ WTO గురించి నేను ఎక్కువ వీడియో చేస్తున్నాను. సీనియర్ ఇంటర్కి ఎక్కువగా ఇంపార్టెంట్. అవి కూడా ఒకసారి DSC వాళ్ళు అవి కూడా మీరు చదవచ్చు. 10th క్లాస్ వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే ఇవి తెలుసుకోవచ్చు. సీనియర్ ఇంటర్ వాళ్ళకి నీకు WTO అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ప్రపంచీకరణ వల్ల దేశీయ తయారీదారులు, విదేశీ తయారీదారుల మధ్య పోటీ పెరిగింది. ధనికులకి నాణ్యమైన వస్తువులు లభించాయి, తక్కువ ధరకు లభించాయి, జీవన ప్రమాణం అనేది పెరిగింది. ఇక లోకల్ ప్రొడ్యూసర్స్, ఫారెన్ ప్రొడ్యూసర్స్ ఒకరికొకరు కాంపిటీషన్ అయ్యారు. అని లోకల్ ప్రొడ్యూసర్స్ నీకు తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేయాలి, నాణ్యమైన వస్తువులు తయారు చేయాలి. అది ఏసీలు కావచ్చు, ఎయిర్ కూలర్లు కావచ్చు, కార్లు కావచ్చు, స్కూటర్లు కావచ్చు, సైకిళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యొక్క లేడీస్ సంబంధించిన సౌందర్య సాధనాలు కావచ్చు, పౌడర్లు కావచ్చు, క్రీములు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరికొకరు పోటీ పడి నాణ్యమైన వస్తువులు తక్కువ ఖర్చుతో తయారు చేశారు. దీనివల్ల ధనికులు నీకు ఎక్కువగా లాభం పొందారు. ఈ లోకల్ ప్రొడ్యూసర్స్, ఫారెన్ ప్రొడ్యూసర్స్ ఒకరికొకరు పోటీ పడిన దానివల్ల మంచి క్వాలిటీ గల ఐటమ్స్ని నీకు రిచ్ పీపుల్కి అంతా లభించింది. ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువగా నీకు ఖర్చు పెట్టారు, బిజినెస్ కూడా పెరిగింది. దీనివల్ల నీకు వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కూడా, స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిందనమాట. ఈ ప్రపంచీకరణ వల్ల బహుళ జాతీయ సంస్థలు ఎక్కువగా మన దేశంలో ఎంటర్ అయ్యాయి. అంటే వ్యాపారం ఎక్కువ, ప్రపంచం మొత్తం నో బౌండరీస్ ఫర్ ద ట్రేడ్ కాబట్టి ప్రపంచం మొత్తం వ్యాపారం విస్తరించింది. కాబట్టి ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో ఫ్యాక్టరీస్ స్థాపించారు. అదేవిధంగా మన దేశం వాళ్ళు కూడా విదేశాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ స్థాపించారు. అంటే ఎక్కువగా మల్టీనేషనల్ కార్పొరేషన్, బహుళ జాతీయ సంస్థల వల్ల వరల్డ్ వైడ్ వ్యాపారం ఎక్కువగా ఎక్స్పాండ్ అయింది. అంటే బహుళ జాతీయ సంస్థలు అంటే నీకు వాళ్ళు ఒక దేశంలో కాకుండా వివిధ దేశాల్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక దేశంలో వస్తువులను ప్రొడ్యూస్ చేస్తారు, ఇతర దేశాల్లో అంతా కూడా నీకు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ పొందాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశము. డెవలపింగ్ కంట్రీస్లో డబ్బులు ఉండవు కాబట్టి ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వాళ్ళకంతా లేబరర్స్ ఎక్కువ ప్లేసులు ఉంటాయి కాబట్టి ప్రదేశాలంతా కూడా అక్కడ స్టార్ట్ చేసి దానికి వస్తారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ అంటారు. ఆఫ్రికా కంట్రీస్, బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా మొదట్లో నీకు మన భారతదేశం మొదట్లో డెవలపింగ్ కంట్రీగా ఉండేది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఎదిగిందంటే ఫస్ట్ మనకి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వాళ్ళు ఈ ఫౌండేషన్ అనేది వేశారు. ఇన్వెస్ట్మెంట్ వల్ల రాక్ స్టార్ అని చెప్పి అమెరికాలో కానీ రాక్ స్టార్ వాళ్ళు ఉంటారు. ఇలా నీకు పెద్ద మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ అంతా చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చి కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అలా కంపెనీస్ కూడా ఎక్కువగా తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటాయి. ఈ బహుళ జాతీయ సంస్థల వల్ల బౌండరీస్ అంతా కూడా దాటి
ట్రేడ్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఈ బహుళజాతీయ సంస్థలు ఎక్కువగా మొబైలు, ఆటో సెక్టారు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ మొదలైన వాటిల్లో ఎక్కువగా నీకు ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల ఈ యొక్క వెనుకబడిన దేశాల్లో కూడా ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి. అక్కడ కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. ముఖ్యంగా మల్టీనేషనల్ కార్పొరేషన్లు మొబైల్ విషయంలో యాపిల్ అమెరికన్ కంపెనీ, వివో చైనా కంపెనీ, తర్వాత నెక్స్ట్ శాంసంగ్ సౌత్ కొరియా కంపెనీ, వీళ్ళంతా కూడా మన దేశంలో ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ట్యాక్సులు పే చేస్తారు కాబట్టి మన ప్రభుత్వానికి కూడా ఎక్కువగా నీకు ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా ఆటో సెక్టార్ తీసుకుంటే మారుతి సుజుకి హోండా అంటే మన దేశంలో మారుతి యొక్క పార్ట్నర్షిప్తో జపాన్ వాళ్ళు సుజుకి కంపెనీ స్టార్ట్ చేశారు, హుండాయి. ఇట్లా నీకు ఇతర దేశస్తులంతా కూడా నీకు కార్లకు సంబంధించి, ఆటోలకు సంబంధించి నీకు ఎలక్ట్రికల్ కార్లు తయారు చేయడము, డీజిల్ కార్లు తయారు చేయడము, మంచి లగ్జరీస్ కార్లు తయారు చేయడం, మోడల్ తయారు చేయడం ఇవన్నీ చేసిన దానివల్ల రిచ్ పీపుల్ అంతా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టగలిగారు. మనకి ట్యాక్స్ అంతా కూడా కట్టారు. దీనివల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది. తర్వాత ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించి సీమెన్ కంపెనీ ఉందన్నమాట. అదేవిధంగా హిల్టన్ ఎనర్జీ, ఈ యొక్క హిటాచ్ ఎనర్జీ, ఈ రెండు కూడా నీకు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి. శీతల పానీయాలు మనకు తెలిసి పెప్సీ, కోకో కోలా, ఇవన్నీ కూడా పెప్సీ, కోకో శీతల పానీయాలు ఇవన్నీ కూడా మన దేశంలో ఎక్కువ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మన దేశంలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మన దేశంలో వాళ్ళకి ఎక్కువ మందికి లేస్కి సంబంధించిన చిప్స్ ఇవన్నీ అనమాట. వీళ్ళు ఎక్కువగా మన దేశంలో ప్రొడక్షన్ చేసి మన దేశంలో ఎక్కువ మందికి అంతా కూడా ఉద్యోగాలంట ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన దానివల్ల ఉద్యోగాలంతా కూడా వచ్చినాయి అనమాట. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సంబంధించి బర్గర్ కింగ్, డొమినోస్ పిజ్జా, నెక్స్ట్ వీళ్ళు వచ్చి డెలివరీ కొత్త విధంగా కొత్త బిజినెస్ ఇంటికే వాళ్ళు వస్తువులంతా కూడా చేరేటట్టు చేస్తున్నారు. అందువల్ల నీకు ఈ యొక్క వ్యాపారం అనేది పెరిగింది. గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చింది ట్యాక్సుల రూపంలో. ఇందువల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ అంతా పెరిగింది. ఇంకా బ్యాంకింగ్ విషయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సంబంధించినవి. అదేవిధంగా స్టార్ బక్స్ అనేది కాఫీకి సంబంధించిన అనమాట. టాటా కంపెనీతో వీళ్ళు ఏర్పాటు చేసుకుంది. ఇవన్నీ కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వల్ల, బహుళ జాతీయ సంస్థల వల్ల అందరికీ కూడా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, అవుట్పుట్ పెరిగింది. మనం ఇతర దేశాల్లో కూడా బిజినెస్ చేయగలిగాము. అన్ని దేశాల్లో కూడా వ్యాపారం అనేది పెరిగింది, జీవన ప్రమాణం అనేది కూడా పెరిగింది. భారతీయ కంపెనీలు బహుళ జాతీయ సంస్థలుగా ఎదిగారు. ఇప్పుడు టాటా మోటార్స్ మన దేశ కంపెనీ. వీళ్ళు ఫ్రాన్స్లో ఈ యొక్క బ్రిటన్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొన్నారు, పెద్ద కంపెనీ అది. అదే టాటా స్టీల్ ఉందన్నమాట. ఇన్ఫోసిస్ నార్త్ అమెరికా, యూరోప్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్స్పాండ్ అయింది. అంటే ఎక్కువగా మన దేశంలో టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీస్ అంతా కూడా ఉద్యోగులంతా అమెరికాలో, యూరోప్లో పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా డైవర్సిఫైడ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, అన్ని రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తారు వీళ్ళు. అంటే ఆదిత్య బిర్లా గ్రూపు, మహేంద్ర గ్రూప్ వీళ్ళంతా కూడా జీపులు కానీ, కార్లు కానీ, ఎలక్ట్రికల్ కార్లు కానీ, డిఫెన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేయడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇట్లా మన భారతదేశంలో వాళ్ళు కూడా విదేశాల్లో ఈ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా స్టార్ట్ చేసిన దానివల్ల మన దేశ కీర్తి విదేశాల్లో కూడా వ్యాపించింది. అంటే నీకు వ్యాపారం అనేది బౌండరీస్ అనేది దాటి మొత్తం వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ అయిందని చెప్పచ్చు. దీనివల్ల మన దేశ కంపెనీల యొక్క పేరు కూడా పెరిగింది. మన భారతదేశం యొక్క కీర్తి కూడా ఇతర దేశాల్లో కూడా పెరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సంబంధించి టాప్ అనమాట. ఇక్కడ ఇతర దేశ కంపెనీలు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టి డెవలప్ చేస్తున్నారు. ఏరోప్లేన్లు తయారు చేయడము, ఇంజన్లు తయారు చేయడం ఇవన్నీ కూడా. ఇంతకుముందు మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోతుంది. కానీ దీనివల్ల ఎఫెక్ట్స్ అయినాయి. దీనివల్ల ఇబ్బంది కూడా పడ్డారు. చిన్న ఉత్పత్తిదారులు నిష్క్రమించారు. తమిళనాడులో పారిశ్రామిక పట్టణమైన హోసూర్ ఇక్కడ కెపాసిటర్ ప్రొడక్షన్ చేస్తుంది. హోసూర్ పట్టణంలో ఒక సంస్థ కెపాసిటర్లు అంతా ప్రొడ్యూస్ చేస్తుంది. ట్యూబ్ లైట్స్, టీవీలని ప్రొడ్యూస్ చేస్తుంటారు. వీళ్ళు లోన్ తీసుకున్నారు. కొంతమంది ఎక్కువ మందితో వీళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, కంపెనీ స్టార్ట్ చేశారు. కానీ WTO స్టార్ట్ చేసిన దానివల్ల రిస్ట్రిక్షన్స్ అనేవి తీసేశారు. ఆటోమేటిక్ విదేశీ కంపెనీలు అంతా కూడా ట్యూబ్ లైట్లు, టీవీలు, ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేది, కలర్ టీవీలు, LED టీవీలు, LCD టీవీలు ఇవన్నీ వచ్చిన దానివల్ల ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ వాళ్ళు ఇంతకుముందు ట్యూబ్ లైట్ ఉంటే కూడా మామూలు ట్యూబ్ లైట్ ఉండే, చోపు అన్నీ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేరుగా యూజువల్ త్రోగా ఉండి ఇవన్నీ కూడా పాత కంపెనీలంతా కూడా మూత వేయబడ్డాయి. ఇంత 100 మంది పనిచేసే వాళ్ళు ఇప్పుడు 10 మంది పనిచేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రపంచీకరణ వల్ల అసెంబ్లీ యూనిట్స్గా మారిపోయారు. అంటే
వీళ్ళకి ఏదన్నా నీకు వస్తువులు కానిస్తే ఆ వస్తువుని అసెంబ్లీ చేస్తారు, వీళ్ళు అసెంబ్లీలుగా మారిపోయారు. తర్వాత బ్యాటరీకి సంబంధించి, కెపాసిటర్ సంబంధించి, టైర్స్ సంబంధించి, పాల ఉత్పత్తులకు సంబంధించి, వెజిటబుల్ ఆయిల్కి సంబంధించి ఎక్కువగా నీకు చిన్న కంపెనీలు నష్టపోయినాయి అనమాట. తర్వాత పోటీ మరియు అనిశ్చిత ఉపాధి, కాంపిటీషన్, అన్సర్టెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ కాంపిటీషన్ వల్ల ఉద్యోగం అనేది అన్సర్టెంటీ ఏర్పడేది. అంటే ఉద్యోగాలను లభించాలేవా అంటే ఇతర దేశాలు ఆనందపడతాం, మన దేశంలో పెట్టుబడి పెట్టారు అని ఆనందపడతాం. కానీ లేస్ చిప్స్ ఉన్నాయి, మనం తింటాం. ఆ యొక్క చిప్స్ వచ్చేసి మనకి ఉల్లగడ్డలతో తయారు చేస్తారు. వాళ్ళ ఉల్లగడ్డలు తీసుకొని వచ్చి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కంపెనీలు ఆ ఉల్లగడ్డల చిప్స్తోనే తయారు చేస్తారు. ఆ మసాలాలతో వాళ్ళు ఉపయోగిస్తారు. మన దేశం వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు అనేవి మనకి రావడంలా. కాకపోతే ఏంటంటే వ్యాపారం పెరుగుతూ ఉంది, ట్యాక్స్ అనేది వస్తుంది, కానీ ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పి వీళ్ళు వచ్చారే కానీ ఇప్పుడు ఆ లేసు సంబంధించి చిప్స్ ఉన్నాయి. ఆ లేసు సంబంధించి చిప్స్ ఏంటంటే అవి వచ్చి నీకు జనరల్గా టేస్ట్ ఉంటాయి, కానీ ఆ యొక్క వాళ్ళ ఉల్లగడ్డల్ని ఆ ఉల్లగడ్డలు వచ్చేసి మన వాళ్ళు తినేదానికి పనికిరాదు, వంటకి పనికిరాదు. శుద్ధంగా మన దేశంలో ఉండే వాళ్ళ ఉల్లగడ్డలు మాత్రమే వంటకి పనికిరాదు. అయినా కూడా టేస్ట్ ఉన్నాయని చెప్పి మన వాళ్ళు లేసులు ఎక్కువ తినేస్తారు. ఈ మసాలాలు వీటి వల్ల ఆరోగ్యం అంతా కూడా దెబ్బతినిపోతూ ఉంది. అయినా కూడా డాక్టర్లకు ఎక్కువగా పెట్టాల్సి, అయినా కూడా మన వాళ్ళు లేచే తింటారు, కోకో కోలాలు తాగుతారు, పెప్సీలు తాగుతారు, చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం హాస్పిటల్స్ అంతా కూడా ఇబ్బంది పడతాయి. హాస్పిటల్స్ కూడా మెయింటైన్ చేసేది ఆ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అన్ని ప్రకాలుగా ఆదాయం వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నీకు ఐరోపాలు జరా ఫాస్ట్ ఫ్యాషన్స్ అనేవి, జర్మనీలో అడిడాస్ అథ్లెటిక్ వేర్ అనమాట, అమెరికాలో నైక్ స్పోర్ట్స్ వేర్ తయారు చేస్తుంది. నెక్స్ట్ లెవీస్ అనమాట, లెవీస్ అనేది జీన్స్ సంబంధించిన టాప్ అనమాట. ఇట్లా నీకు వస్త్ర పరిశ్రమలో ఇవన్నీ కూడా ఎంటర్ అయ్యేటప్పటికి మన దేశంలో వస్త్ర పరిశ్రమ దెబ్బతినింది. మన దేశంలో మూసేసేసారు. వాళ్ళు సప్లై చేస్తే మనకి వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. మనం వస్తువులు తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు వ్యాపారాలు అమ్ముకుంటారు. వాళ్ళు 30%, 40% ఆదాయం పొందుతుంటే మన వాళ్ళు 10% కూలి పనులు చేసినట్టు ఎంత వస్తుందో అంతే వస్తుంది. అంటే అసెంబ్లీ యూనిట్లుగా మారాయి. ఇప్పుడు మన క్లాత్కు సంబంధించి మనకి ప్రతి ముడి పదార్థాలంతా మనకి ఇస్తారు. అదే పొగాకు, టొబాకో, ఐటీసీ కంపెనీ ఉందన్నమాట. వాళ్ళు మన దేశానికి వాళ్ళు ఇస్తారు. మన రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు ప్రొడ్యూస్ అంతా కూడా తయారు చేసి ప్యాకింగ్ చేస్తారు. అన్నీ కూడా ఇతర దేశాలకు అమ్ముతారు. జీన్స్ ఉంది, ఆ జీన్స్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది, లేబర్స్ మన దగ్గర ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు అంతా కూడా అమ్ముతారు. ఇక్కడ మన వాళ్ళకి ఒక కూలి పని చేసుకున్నట్టు అసెంబ్లీ యూనిట్గా వీళ్ళు మారాయన్నమాట. ఇక అదే విధంగా మన దేశంలో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన దానివల్ల మన దేశం వాళ్ళు ఖర్చులు తగ్గించుకునే దానికి జీతాలు తగ్గిస్తారు, తాత్కాలిక ప్రాతిపాదిక మీద నియమిస్తారు. పని ఉంటేనే వర్క్ ఉంటుంది. దీనివల్ల కూలీలు ఎక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ యొక్క ఆర్డర్ ఇచ్చిన కంపెనీలకు వచ్చేసి లాభాలు పొందేదానికి వీళ్ళు ఖర్చులు తగ్గించుకునేదానికి జీతాలు తగ్గిస్తారు. ఇక జీతాలు లేక నెసరీస్ కూడా ఫుడ్, క్లాత్, షెల్టర్ కూడా లభించలేకపోతా ఉంది. పేదరికం అనేది పెరిగిపోతా ఉంది. ఇక్కడ అసంఘటిత రంగంలో నియామకాలు పెరిగాయి. ఎప్పుడైతే ఆర్గనైజ్ సెక్టార్ కన్నా కూడా అనార్గనైజ్ సెక్టార్లు ఎక్కువగా, ఆర్గనైజ్ సెక్టార్లో పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు పెంచాలి, అన్నీ ఉండే ఇక్కడ ఉండదు. పని ఉంటేనే జీతం ఉంటుంది, పని ఉంటే ఎక్కువ జీతం ఇస్తారు మళ్ళా. కానీ ఎంతవరకు నీ కెపాసిటీ బాగా ఎంత టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ గల వాళ్ళకి జీతాలు పెరుగుతూ ఉంటాయి. అదే పబ్లిక్ సెక్టార్లో అనుకో, గవర్నమెంట్ అనుకో, వాళ్ళు పని చేస్తే చాలా నెలకి జీతం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి తేడా ఉంటుంది. ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి జీతం కరెక్ట్గా 10 గంటలు ఉంటాయి. ఆ 10 గంటల్లో వాళ్ళు పని చేస్తారు. ఆ పని చేసిన దానికి వాళ్ళు సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు కొద్ది కాంపిటీషన్ పెరిగింది. ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ కష్టపడాలి. 12 గంటలు పని చేయాలి, 14 గంటలు పని చేయాలి, అవసరమైతే 15 గంటలు పని చేయాలి, డే అండ్ నైట్ పని చేయాలి. దీనివల్ల ఆదాయం పెరిగింది. కానీ 60 ఏళ్ళు పని చేసేది మనం 50 ఏళ్ళకే పని చేయగలుగుతాం. అందువలన అసంఘటిత రంగంలో ఉండేవాళ్ళు మొదటి నుంచే ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ ఇన్కమ్ని వాళ్ళు దాచిపెట్టుకోవాలి, ఆ ఇన్కమ్ సేవింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పెన్షన్లు అంతా ఇవన్నీ ఉండవు. ఈ పెన్షన్లన్నీ లేనందువల్ల వాళ్ళు ఆ టైంలో రిటైర్ అయ్యే టైంలో డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. ఇప్పుడంతా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తే అప్పుడు డబ్బులు మిగలవు. అందుకని ఎక్కువ ఇన్కమ్ మనకి ఇంత నీకు గవర్నమెంట్ జాబ్లో 30,000 ఇస్తున్నారు, మనకి 70,000 వస్తుంది, 40,000 ఎక్స్ట్రా వస్తుంది. ఆ 40,000 మనం సేవింగ్ చేసుకున్నాం అనుకో, ఆ టైంలో మనకి ఇన్కమ్ అనేది మనం మిగలద్ది. జీతాలంతా కూడా మనం ఎక్కువగా మనకి ఖర్చులకి అనేది వస్తుంది.
ఎక్కువ ఖర్చులు మనకి ఏజ్ పెరిగే కొద్దీ గవర్నమెంట్లో చాలానే ఉంటారు, కానీ ప్రైవేట్లో 40, 50, 45 ఏళ్ళు దాటితే మీరు పని చేయక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చోండి అంటారు. అంటే అక్కడి నుంచి ఇన్కమ్ తగ్గిపోద్ది. అంటే 70,000 ఇన్కమ్ ఉండే వాళ్ళు 15,000కి వచ్చేస్తాం. అప్పుడేమో ఖర్చులు తగ్గవు, ఖర్చులు పెరిగి ఉంటాయి. అందుకని ముందుగా నుంచి డబ్బులు ఎక్కువగా వచ్చినప్పుడు ముందుగా దాచిపెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే నియామకాలు పెంచాలి అసంఘటిత రంగాల్లో. అంటే న్యాయపరమైన ప్రపంచీకరణకు పోరాటం చేయాలి. దీని కొరకుగా కార్మిక చట్టాలు చేయాలి. కార్మికులకు హక్కుల కొరకు ప్రభుత్వ రక్షణ కల్పించాలి. వాళ్ళు సరిగ్గా వేతనాలు ఇచ్చేటట్టు, అసంఘటిత రంగంలో ఉండే వాళ్ళకు కూడా లిమిట్ నిర్ణయించి ఆ లిమిట్ తగ్గించి ఇవ్వకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అదేవిధంగా చిన్న ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచేదానికి వాళ్ళకంతా కూడా ఎక్కువగా ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మంచి నాణ్యమైన వస్తువులు తయారు చేయగలుగుతారు, ఇతర దేశాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. అదేవిధంగా నీకు వాణిజ్య పెట్టుబడి సంబంధించిన అవరోధాలు తొలగించాలి. అంటే మన ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో మాత్రం వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారు, కానీ మనం మాత్రం ఆ దేశంలో మనం కానీ ఇప్పుడు వ్యవసాయ వస్తువులు అమెరికాలో తక్కువ అనమాట. ఇక్కడ మన దేశంలో వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అంతా కూడా తొలగించాలి, కానీ మనం కానీ ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం రిస్ట్రిక్షన్ తొలగించరు. ఇవన్నీ కూడా WTOలో పోరాడాలి. అప్పుడే నీకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు సామరస్యంగా కానీ చేసుకుంటే అందరి బిజినెస్ డెవలప్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, నేను చెప్పిన కంటెంట్ కానీ మీకు నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నా యొక్క నా ఛానల్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా చాలా చెప్తాను, దీనివల్ల కూడా మీరు బెనిఫిట్ పొందుతారు, నా ఛానల్ కూడా పేరు అనేది వస్తుంది.